విశాఖలో మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన దిగింది. తన భర్త తనకు కావాలంటూ నక్షత్ర పోరాటం చేస్తోంది. విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోందామె. మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నక్షత్ర. నక్షత్ర సడన్ ఎంట్రీతో షాక్ అయ్యాడు భర్త తేజ. 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. 2013లో ఒక సినిమా షూటింగ్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మనుషులు కనిపించినంత అందంగా వారి జీవితం ఉండదు అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. వైజాగ్ అందాల పోటీలో విజేతగా నిలిచిన నక్షత్ర ఇప్పుడు తన భర్త కోసం పోరాటం చేస్తోంది. తన భర్త మరో స్త్రీతో ఉంటూ తనను పట్టించుకోవడం మానేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నా హస్బెండ్కి ఇలా చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ నుంచి ఏంటంటే పబ్జీ గేమ్లు ఆడేసి అమ్మాయిని ట్రాప్ చేసేవాడని నాకు తెలుసు సార్. అది కోవిడ్ టైంలో తెలుసుకుంటాను సార్. అప్పటి నుంచి తను వార్న్ చేస్తున్నాను, ఇలా వద్దు చేయొద్దు అని. అప్పటికి నా మాట వినేవాడు కదా సార్. గట్టిగా అంటే ఇలాగ చేతి కాల్ చేసి కాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకసారి తోసేసాడు సార్. కాలు ఇరిగిపోయి ఫ్రాక్చర్ అయింది సార్. అప్పుడు ఇలా కాల్ చేసేవాడు. ఇంకా గట్టిగా అడిగితే పెనాలతో బుర్రలో కొట్టేసేవాడు సార్. ఎలా అంటే ఇష్టసరంగా సార్. అన్ని భరించుకొని వస్తున్నాను. లవ్ మ్యారేజ్ సార్. ఇక్కడ వైజాగ్ లోనే పరిచయం సార్. ఏం చేసేవాళ్ళు ఇద్దరు? మీరేం చేసేవాళ్ళు? నేను చదువుకుంటున్నప్పుడు సార్ నాకు ఒక సినిమా ఆడిషన్ వస్తే వెళ్ళాను సార్. అక్కడ ఆడిషన్ లో తను పరిచయం సార్. మూవీస్ లో ఉన్నాడా? అవును సార్. తను ఒక మూవీ కూడా పూర్ణతో తీశాడు సార్. అది ఏంటంటే సార్ ఇప్పుడు పూర్ణతో మూవీ తీశాడు. నాతో వచ్చి ఏం పేరు? తను ఏం చేశాడు? త్రిపురాణ వెంకట సాయి తేజ సార్ నా హస్బెండ్ పేరు. ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి నన్ను రమ్మంటుందని నాకే చెప్తాడు సార్ తిరిగి. అన్నిటికీ ఊరుకుంటుంటే ఇంకెప్పుడైతే ఇల్లీగల్ అఫైర్స్ అన్ని తెలుసుకున్నానో నేను తన నుంచి బయటకు వచ్చేసాను సార్. ఎప్పటికైనా మారుతాడని చూస్తే రోజుకి ఒక ఇల్లీగల్ అఫైర్ నాకు ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది.